హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను ఇంట్లో బ్రౌన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బ్రౌన్ రైస్ మన బిర్యానీ లాగా స్పైసీగా ఉండదండి. మనం ఈ బ్రౌన్ కలర్ కోసం షుగర్ యూస్ చేస్తామండి. దీనివల్ల స్వీట్గా కూడా అనిపించదు, ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి మసాలా కూరకైనా సరే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ముందుగా ఇది తయారు చేసుకునే విధానం చూద్దాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 4 యాలకులు, 4 మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క ముక్కలు, జాపత్రి, పలావ్ ఆకు వేసి ఇవి దోరగా వేపుకోవాలండి. నా దగ్గర జీడిపప్పు లేదండి, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ షుగర్ అండి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత ఆ షుగర్ కరిగి బ్రౌన్ కలర్ వస్తుందండి. ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం అండి. ఈ బియ్యాన్ని వచ్చేసరికి 1కి 2 వాటర్ మనం వేసుకోవాలండి. అలాగ లెక్క ప్రకారంగా చూసుకొని మనం వేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఇవన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలండి. ఈ లోపల స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఈ 1కి 2 అనుకున్నాం కదండి వాటర్, అట్లాగా లెక్క ప్రకారం వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవి కాగిన తర్వాత ఈ 5 నిమిషాలు మనం వేపుకున్నాం కదండి ఆ రైస్లో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఇది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి పూర్తిగా రైస్ ఉడికిన తర్వాత పైన మనం కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలండి. చూసుకొని ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసరికి ఏ మసాలా కూరలోకైనా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాగ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.